హూ మస్ట్ మేక్ ద డెసిషన్. మొట్టమొదటి అసలు నేను వెళ్ళాలా వద్దా అని ఎవడికి ఆ అధికారం ఉంది నిర్ణయించుకోవడం. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసైడింగ్ వెదర్ టు అకంపెనీ బాబా ఆర్ నాట్ డస్ నాట్ రెస్ట్ విత్ బాబా. బాబాయే చెప్పాలండి అని ఎప్పుడు అనుకోకండి, నాకేం సంబంధం లేదు బాబా అంటున్నాను. ఎంత మాత్రము అది నా నిర్ణయము కాదు. బట్ హోల్లీ అండ్ సోల్లీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ రిసీవ్ దిస్ కమ్యూనికేషన్. ఈ వర్తమానం ఎవడెవడికైతే చేరిందో వాడే స్వతంత్రముగా స్వేచ్ఛగా ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎవ్రీవన్ రిసీవింగ్ ఇట్ మస్ట్ దేర్ ఫోర్ మేక్ హిజ్ డెసిషన్ అండ్ ఇన్ఫార్మ్ బాబా ఆఫ్ దిస్ డెసిషన్ వెరీ క్లియర్ అండ్ సింపుల్ ఎస్ ఆర్ నో. ఎవరెవరు ఈ వర్తమానాన్ని అందుకున్నారు సంపూర్ణంగా దీన్ని చదివి విశ్లేషించి మధించి నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నాకు ఒప్పందము లేదు, ఏదో ఒక మాట నాకు తెలియపరచాలి. బాబా నాకు ఒప్పందమే, నేను వస్తూ ఉన్నాను నీతో, అంత పొడుగు చెప్పక్కర్లా, నేను ఒప్పుకుంటూ ఉన్నాను, ఎస్ చాలు. నేను సమ్మతించుట లేదు, నో చాలు. రెండో పాయింట్, ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ నో వాట్ విల్ ద కాన్సిక్వెన్సెస్ బి. నువ్వు గనక బాబా కూడా నేను వెళతాను అన్నావు, బాగుంది, బాబా కూడానే వెళతావు, బాబా ఏంటింటి అదే తింటావు, ఆయన కూడా వెళ్ళిపోవడం. ఇంకా మరి నువ్వు నేను వెళ్ళను బాబాతో అన్నావు అనుకో, అప్పుడు ఏమిటి అసలు నీ పరిస్థితి? అది కూడా బాబా చాలా ఖచ్చితంగా చెప్పారు, అదేంటో చూద్దాం. ఇఫ్ యు డిసైడ్ నాట్ టు అకంపెనీ బాబా అండ్ ఇఫ్ యు ఇన్ఫార్మ్ హిమ్ ఆఫ్ హిజ్ డెసిషన్ క్లియర్లీ అండ్ వితౌట్ ప్రీవెరిఫికేషన్, you will definitely not be considered as having broken off your spiritual connection with Baba, provided he is a perfect master. బాబా అన్నారు, నీవు గనక బాబా నీతో నవజీవనానికి నేను రాలేను నా కారణముల వలన అని స్పష్టముగా నీవు గనక చెప్పినట్లయితే నీకేం ప్రమాదం జరగదు. బాబాతో ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం అలాగే కొనసాగుతుంది, అదేమీ తెగిపోదు. ఎందుకని ఆయన పరిపూర్ణుడు అయితే గనక అది కొనసాగాలి కదా. ఆల్ హూ దస్ క్లియర్లీ అండ్ అన్ఈక్వివోకలీ ఇన్ఫార్మ్ బాబా దట్ దే విల్ నాట్ అకంపెనీ హిమ్ విల్ రిసీవ్ ఫ్రమ్ హిమ్ బిఫోర్ October 16, 1949 డెఫినెట్ ఆర్డర్స్ యాజ్ టు వాట్ దే విల్ డూ. 16 అక్టోబర్ 1949 మొట్టమొదటి రోజు బాబా నవజీవనానికి. ఆ రోజు నవజీవనం మొదలైపోతుంది. ఇక ఎవరితో మాట్లాడ్డా ఆయన కట్, ఆయన ప్రపంచంతో. ఎవడైతే ఆయన కూడా ఉన్నాడో వాళ్ళతోటే మాట్లాడతాడు, వాళ్ళనే చూస్తారు, వాళ్ళనే కూడా తీసుకెళ్తాడు ఆయన. సో ఆ రోజుల్లోగా ఎవరెవరైతే మేము రావటం లేదు అని తమ నిర్ణయాన్ని బాబాకి తెలియపరుస్తారో వాళ్ళందరికీ ఖచ్చితమైన ఆదేశాలు వస్తాయి. నువ్వు ఇలా ఇలా చెయ్యాలి, నువ్వు ఇక్కడ ఉండాలి, ఇలాగ నువ్వు జీవించాలి అని బాబా చాలా స్పష్టమైన ఆదేశాలు పంపిస్తారు. దోస్ ఆర్డర్స్ మే బీ ఆఫ్ ఎనీ కైండ్ అండ్ మస్ట్ బి ఒబేడ్. కానీ ఆయన ఎలాంటి ఆదేశం ఇచ్చినా సరే 100% అమలు పరిచి తీరాలి. ఏది, నీవు నవజీవనానికి వెళ్ళను బాబా అని చెప్పినా కూడా ఆయన ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. మరి నువ్వు ఇన్నాళ్ళు ఆయనతో జీవితం పంచుకొని మరి దాన్ని ఆచరించాలి కదా. మూడవది, ఇఫ్ యు కెనాట్ మేక్ ఏ డెసిషన్ వాట్ విల్ ద కాన్సిక్వెన్సెస్ బి. కొంతమంది ఏం చేయాలో తెగించుకోలేదు, వెళదామా మాందామా, లోపల హృదయంలో వెళ్ళాలనుంది, పరిస్థితి అవకాశం లేదు, ఏం చెయ్యాలి, తెగొట్టుకోలేకపోతాడు. అది ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఇఫ్ యు ఫెయిల్ టు డిసైడ్ వన్ వే ఆర్ అదర్, ఆర్ ఇఫ్ యు ఫెయిల్ టు ఇన్ఫార్మ్ బాబా ఆఫ్ యువర్ డెసిషన్ క్లియర్లీ అండ్ అన్ఈక్వివోకల్లీ వన్ వే ఆర్ ది అదర్, ఆల్ యువర్ కనెక్షన్స్ విత్ బాబా స్పిరిచువల్ అండ్ అదర్వైజ్ విల్ ఆటోమేటికల్లీ బీ బ్రోకెన్ ఆఫ్ ఫర్ ఎవర్. నీవు నిర్ణయము తీసుకోలేకపోతూ ఉన్నా, నిర్ణయము తీసుకుని దాన్ని బాబాకి చెప్పలేకపోతూ ఉన్నా, శాశ్వతముగా అన్ని రకముల సంబంధము ఆధ్యాత్మిక సంబంధముతో సహా తెగిపోతాయి నీతో. ఈ ఇందులో బాబా ఏమి నాంచి చెప్పటల్లా, చాలా కరాఖండిగానే చెప్తున్నారు. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కాన్సిక్వెన్స్. ఓకే బాబా, నేను నీ కూడా నవజీవనానికి వచ్చేస్తాను అని అన్నావు అనుకో. అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల నీకు కొన్ని ఫలితాలు వస్తాయి. ఎక్కడో దారిలో ఎవడో దొంగ కొట్టేస్తాడు, కాలో చెయ్యో తెగిపోద్ది, ఇలాగ నీకు అనేకమైన పర్యవసానాలు రావచ్చు. ఎవడు బాధ్యుడు దానికి? ద రెస్పాన్సిబిలిటీ బిఫోర్ గాడ్ ఫర్ ఎనీథింగ్ దట్ మే హ్యాపెన్ టు దోస్ హూ డిసైడ్ టు అకంపెనీ బాబా రెస్ట్ హోల్లీ అండ్ సోల్లీ విత్ దెమ్ అండ్ నాట్ విత్ బాబా.
బాబా చెప్తున్నారు, ఎవరైతే భగవంతుని ఎదుట తమ నిర్ణయాన్ని వెలుబుచ్చారో బాబా కూడానే మేము సహచరులుగా నవజీవనంలో పాల్గొంటాము అని, వాళ్ళ బాధ్యత సంపూర్ణముగా కేవలము వాళ్ళ మీదే ఉంటుంది. బాబాకి ఎంతమాత్రమూ సంబంధము లేదు. ఇప్పటి వరకు వేరు పరిస్థితి, ఆయనే చూసుకునేవాడు అన్నీ, కానీ ఇప్పుడు ఏమి సంబంధం లేదు, నాకు నువ్వే చూసుకోవాలి అని బాబా చెప్పాడు. టు మేక్ దిస్ paramount కండిషన్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అబ్సల్యూట్లీ క్లియర్, బాబా వాంట్స్ ఈచ్ వన్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ పాయింట్స్. దీన్ని ఊరికే ఆషామాషిగా చెప్పదలుచుకోలేదు బాబా అంటున్నారు, చాలా ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దానికోసం ఇదిగో ఇంకా కొన్ని పాయింట్లు చెప్తున్నాను నేను కింద. ఇన్ దిస్ న్యూ లైఫ్ ఆఫ్ కంప్లీట్ రెనౌన్సియేషన్ you will be utterly at the mercy of all kinds of good and bad treatment that may be meted out to you by others. నా రక్షణ కవచము లేకుండా నిర్దాక్షిణ్యముగా ప్రపంచంలోని ప్రతి ఒక్కడికి నీవు ఓపెన్గా ఉంటావు. ఎవడైనా ఏమైనా చేయొచ్చు నిన్ను. ఇప్పుడు దాకా ఆయన రక్షణ కవచం ఉంది మనకి, ఇప్పుడు లేదు ఆ రక్షణ కవచం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ యూ అండ్ యూ అలోన్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఏది జరిగినా సరే నాకు ఏ బాధ్యత లేదు, నేనే బాధ్యత. ఇఫ్ బై అకంపెనింగ్ బాబా యువర్ డిపెండెన్స్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆర్ ప్రైవేట్ ఎఫర్ట్స్ సఫర్ ఇన్ ఎనీ వే, యూ అలోన్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ బిఫోర్ గాడ్. నువ్వు వచ్చేసేవు, అక్కడ ఏదో బిజినెస్ ఉంది నీది, ఆ బిజినెస్ పడుకుంది, ఎవడు బాధ్యుడు? బాబాకి ఏం సంబంధం లేదు, నువ్వు ముందే ఆలోచించుకుని చెప్పు అని చెప్తున్నారు ఇక్కడ. నీ వ్యాపారం దెబ్బతింటదా? సస్యశ్యామలంగా పచ్చగా ఉన్న వ్యాపారం పడిపోద్దా? నువ్వే నిర్ణయం చేసుకోవాలి, ఆయనకేమీ సంబంధం లేదు. ఇన్ కన్సిడరింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ యూ మస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ that you will have no opportunities of keeping in touch with your dependents and others by letters or by telegrams etc. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను. వ్యాపారం ఎవరికో అప్పచెప్పి వచ్చేసావు, వాడికి ఏదో కొంప ములిగిపోయి పరిస్థితి ఉంటే ఓ టెలిగ్రామ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాము, అవేమీ కుదరవు. శాశ్వతముగా నీవు వాడితో ప్రత్యుత్తరములు జరపడానికి అనుమతి లేదు నీకు. కట్. వాడు నిన్ను సంప్రదించడం కానీ నువ్వు వాడికి సలహా ఇవ్వడం కానీ అవకాశమే లేదు. ఇఫ్ డ్యూ టు ఫిజికల్ ఆర్ మెంటల్ ఎగ్జాషన్, ఎక్స్పోజర్ టు ది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్, ల్యాక్ ఆఫ్ ఫుడ్, lack of water, bad water, infection of any kind, you fall ill or die, you alone will be held responsible before God. నిర్దాక్షిణ్యంగా బాబా చెప్తూ ఉన్నారు. నా కూడా రావడం వలన తిండి లేకపోవచ్చు, దారుణమైన ఆహారము దొరకచ్చు, నీళ్లు లేకపోవచ్చు, మహాదారుణమైన పరిస్థితుల్లో ఉన్న నీళ్లు తాగవలసి రావచ్చు, దాని కారణంగా నీకు జబ్బులు రావచ్చు, నువ్వు మంచాన పట్టేయచ్చు, నువ్వు చనిపోవచ్చు కూడా. కానీ నాకేం సంబంధం లేదు. భగవంతుడి ముందు నువ్వు వాగ్దానం చేయాలి, కేవలము నీదే బాధ్యత. అంటే ఎవరైతే వెళ్ళకూరుతూ ఉన్నారో వాళ్ళకి ఆయన చెప్పేటువంటి నియమాలివి. ఇవన్నిటికీ నీవు ఎస్ అంటే అప్పుడు ఎస్ అని, నువ్వు లేకపోతే వద్దు. ఇఫ్ బాబా షుడ్ గివ్ యూ ఎనీ ఆర్డర్ దట్ మే రిజల్ట్ ఇన్ యువర్ బీయింగ్ సెంట్ టు ప్రిజన్ ఆర్ ఇన్ యువర్ బీయింగ్ అసాల్టెడ్ ఆర్ ఈవెన్ కిల్డ్, యూ అలోన్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ బిఫోర్ గాడ్. బాబా ఒక ఆజ్ఞ నీకు ఇచ్చినప్పుడు అది అమలు పరచడంలో నువ్వు పోలీసులు పట్టుకెళ్ళిపోవచ్చు, నీకు దెబ్బలు తగలొచ్చు, చనిపోవచ్చు కూడా నువ్వు, అప్పుడు కూడా నీవే బాధ్యుడవు, బాబాకేమీ సంబంధము లేదు. ఇలా నవజీవనంలో జైలుకు కూడా వెళ్ళడం జరిగింది కొన్ని సందర్భాల్లో. ఒకసారి బాబా బృందాన్ని హైదరాబాదులో పిల్లల్ని ఎత్తుకుపోయేటువంటి ఒక గ్రూపు తిరుగుతోంది అని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వస్తూ ఉంటుంది కదా. వాళ్ళు వెతుకుతున్నారు, ఇలా భూతద్దాలు పెట్టి ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడు జాగ్రత్తగా అన్ని సమాచారాలు ఇచ్చేశారు. ఈ గ్రూప్ చూశారు, ఏంటి వీళ్ళంతా కొత్తగా కనపడుతున్నారు వీళ్ళు, ఒక ఆయన మాట్లాడు, మిగిలిన వాళ్ళంతా హిందీ ఇంగ్లీషు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు ఏమిటో పరిస్థితి అని చెప్పి ఓ పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు. ఈ రిచ్ దగ్గరికి వచ్చాడు. అంటే ఎలా ఉంటుందో చూడండి పరిస్థితి. అంటే వీళ్ళని అరెస్ట్ చేసేద్దామని చెప్పి, అయితే ఎరిచ్ ఐజీయో ఎవరో డిఎస్పీ పెద్ద ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఇలాగా మేము మెహర్ బాబా మనుషులు అని చెప్పేటప్పటికి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే ఇంటికి వెళ్ళేటప్పటికి కాఫీ టిఫిన్ అది తెచ్చింది ఆవిడ. ఇదేమిటిది, నన్ను మర్యాద చెప్తాడు, అరెస్ట్ చేస్తాను అనుకున్నాడు పాపం. అప్పుడు ఆ మేర్వాన్ గారు నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం పూనాలో, వాడు నా క్లాస్మేటు,
ఇదిగో వాడి ఫోటో అని చెప్పి గ్రూప్ ఫోటో పట్టుకుని చూపించాడు ఆ పోలీస్ ఆఫీసర్. అంటే అలాగూ బాబా జోక్యం చేసుకొని వీళ్ళకి రక్షణ కల్పించారనమాట. ఆ ప్రమాదం నుంచి బయటపడేశారు. సో అతను బాబాతో చదువుకున్నాడు చిన్నప్పుడు. క్రికెట్లో బాబా కెప్టెన్, అతను అందులో ఒక మెంబర్గా కూడా ఉండేవాట. ఆ ఫోటో కూడా ఉంది ఇందులో, చూద్దాం మనం. ఇలాగూ అరెస్ట్ అవ్వచ్చు, చనిపోవచ్చు కూడా. ఏది? బాబా ఆజ్ఞలను అమలుపరచడంలో. కానీ దానికి కూడా నీవే బాధ్యుడవు. ఇఫ్ యూ షుడ్ డిజొబే బాబా అండ్ యూ షుడ్ సెండ్ యూ అవే ఫ్రమ్ హిమ్, యూ విల్ నాట్ హోల్డ్ బాబా రెస్పాన్సిబుల్ బిఫోర్ గాడ్ ఫర్ యువర్ ఫ్యూచర్, వాట్ ఎవర్ దట్ ఫ్యూచర్ మే బ్రింగ్. నీవు కొన్ని నియమాలకు అంగీకరించి నవజీవనంలో పాలు పంచుకో. ఒకరోజు ఆయన నియమాన్ని ఉల్లంఘించడం జరిగింది అనుకుందాం నీవు. కాబట్టి బాబా నిన్ను పంపించేస్తాడు నవజీవనం నుంచి. పర్వాలేదులే అని పరిస్థితి లేదు. పంపించేసినప్పుడు నువ్వు అందరితో తెగతింపులు చేసేసుకుని వచ్చేసావు నవజీవనానికి. మరి ఇప్పుడు అర్ధంతరంగా వెనక పంపించితే నా పనేమిటి? అది నీదే బాధ్యత, నాకేం సంబంధం లేదు బాబా చెప్తున్నారు. నీ భవిష్యత్తు ఎంత అంధకారంగా అయినా మారిపోవచ్చు. చూద్దాం, దానికి కూడా మనం ఇందులో ఒక ఉదాహరణ ఉంది. ఎంత అంధకారం అయిపోయిందో దానికి నీవే బాధ్యుడవు, నాకు ఎంత మాత్రమో సంబంధము లేదు. ఇఫ్ ఆల్సో వితౌట్ ఎనీ ఫాల్ట్ ఆన్ యువర్ పార్ట్ బాబా షుడ్ సెండ్ యూ అవే ఫ్రమ్ హిమ్, యూ విల్ నాట్ హోల్డ్ హిమ్ రెస్పాన్సిబుల్ బిఫోర్ గాడ్ ఫర్ దిస్. నీ తప్పు లేకపోయినా బాబాయే నిన్ను పంపించేశాడు అనుకో, అప్పుడు కూడా బాబాకేమీ సంబంధం లేదు, నీదే బాధ్యత. ఇన్ దిస్ లేటర్ కేస్ however, your spiritual connection with Baba remains and he will give you definite instruction which you will have to obey. కానీ నీ తప్పు లేకుండా బాబాయే నిన్ను పంపించేసినప్పుడు నీతో ఆధ్యాత్మిక సంబంధము తప్పకుండా కొనసాగి తీరుతుంది. ఆయన ఏ ఆజ్ఞలైతే నీకు ఇస్తాడో నీవు 100కి 100 అవి ఆచరించాల్సి ఉంటుంది. అంటే ఎంత ఖచ్చితంగా ఉంటుందో బాబా కార్య విధానం తెలుసుకోవడం కోసం అన్నమాట ఇవన్నీ బాబుజీ చెప్తున్నాడు. ఎక్కడైనా సరే ఇలాగే ఉంటుంది ఆయనతో. ఏది కూడా పర్లేదండి మనం మాట్లాడేస్తూ ఉంటాం, ఆయన ఎప్పుడూ మాట్లాడాలి చాలా కరాఖండిగా. ద డెసిషన్ దట్ యూ గివ్ టు బాబా విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ ఇర్రివోకబుల్. నువ్వు అలాగే బాబా నేను వస్తాను, అబ్బా నా వల్ల కాదు బాబా, ఈ రెండిట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది తర్వాత నీవు మార్చుకోవు అని బాబా తీసుకుంటారు దాన్ని. ఈవేళ నేను వస్తున్నాను బాబా అని మన్నాడు వచ్చి బాబా కుదరలేదు బాబా మా ఆవిడ ఒప్పుకోవట్లేదంటే కుదరదు. ఒకసారి నిర్ణయం ఇచ్చేసిన తర్వాత అది మార్చుకునే అవకాశము ఉండదు. ఎందుకని? ఆ నిర్ణయము తీసుకునే ముందే అన్ని రకముల ప్రత్యుత్తరములు, లాభనష్టములు అన్నీ బేరీజు వేసుకోవాలి. ఆ చర్చలన్నీ పూర్తయిపోవాలి. అండ్ హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ చేంజ్ ఆఫ్ డెసిషన్ ఫ్రమ్ ఎనీ వన్ వన్స్ ఇట్ హెస్ బీన్ గివెన్ టు హిమ్. ఒకసారి బాబాకి చెప్పేసిన తర్వాత అబ్బే కుదరదు బాబా సారీ ఇలాంటి మాటలకి ఆస్కారం లేదు. దట్ షుడ్ యూ ఫెయిల్ at any time to abide by your decision, and also should you be sent away from him for having broken any of his orders after joining him, you may go where you like and do whatever you like, and your spiritual connection is automatically broken off forever. ఒకసారి వస్తాను లేక రాను అని చెప్పిన తర్వాత అది మళ్ళీ మార్చుకుని ఉంటే కుదరదు. ఆయన ఏదైనా నియమాన్ని ఉల్లంఘించావు కాబట్టి నేను పంపించేస్తున్నాను అని బాబా చెబితే శాశ్వతముగా నీతో ఆధ్యాత్మికమైన సంబంధము తెగతెంపులే. యువర్ ఫ్యూచర్ దెన్ రెస్ట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, ఆయన అడగక్కర్లే. మరి ఎలాగ బాబా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆయన ఏం చెప్పడం దానికి. నీ ఇష్టం, ఎక్కడ పోతావో నీ ఇష్టం, ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నీ జీవితం నీదే. ఇఫ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ హ్యావింగ్ బీన్ సెంట్ అవే బై బాబా యూ షుడ్ టేక్ ఎనీ మిస్గైడెడ్ స్టెప్ సచ్ యాజ్ బికమింగ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్, ఇఫ్ యూ షుడ్ కమిట్ ఎనీ డెస్పరేట్ యాక్ట్ సచ్ యాజ్ సూసైడ్ ఆర్ డూ ఎనీథింగ్, యూ అలోన్ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. బాబా పంపించేయడం వల్ల నువ్వు తట్టుకోలేక మందుకు అలవాటు పడిపోయో, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయో, చివరికి ఆత్మహత్యకు ఉపక్రమించినా కూడా ఆయనకేం సంబంధం లేదు, నీరే బాధ్యత. సరే, ఇంకొక కండిషన్, సోలమ్ డిక్లరేషన్ ఫర్ దోస్ హూ డిసైడ్ టు అకంపెనీ బాబా. ఎవరెవరైతే మేము బాబా కూడా నవజీవనంలో వస్తాము అని అంటారో వాళ్ళు ప్రకటన, ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ఇఫ్ యు డిసైడ్ టు అకంపెనీ బాబా యూ మస్ట్ ఆన్ 31st August 1949
solemnly and in absolute and undivided sincerity declare before God the impersonal, the absolute, in the presence of Baba, that you have made this decision of your own free will, and whatever be the result, you alone will be responsible. ఎవరెవరైతే నవజీవనంలో పాల్గొనాలనే నిర్ణయం చేసుకున్నారో 31 ఆగస్టు 1949 నాడు బాబా సమక్షంలో నిరాకార నిర్గుణ బ్రహ్మ అయినటువంటి భగవంతుడికి నువ్వు ప్రమాణం చేయాలి. ఏమని? నా అంగీకారం మీద, ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎవరి బలవంతము లేకుండా, నాకు నేనుగా నా పూర్తి బాధ్యత మేర ఈ నవజీవనములో పాల్గొంటున్నాను, దీనికి ఎవడూ బాధ్యుడు కాదు అని ప్రమాణము చెయ్యవలసి ఉంటుంది. ఫైనల్ ఓత్ బై బాబా. బాబాయే ప్రమాణం చేశారు ఆఖరిగా. On 31st August 1949, in the presence of the Mandali, Baba will for the last time take an oath concerning his own decision about the new life that begins on October 16th. బాబా చెప్పారు, ఆ ఆఖరి రోజున మీ ప్రమాణాలన్నీ అయిపోయాక నేను కూడా నవజీవనానికి వెళుతున్నాను 16 అక్టోబర్ నుంచి అని భగవంతుడి ముందు ప్రమాణం చేస్తాను. కండిషన్స్ ఫర్ ఆల్ హూ అకంపెనీ బాబా. ఇప్పుడు అసలు విషయం, ఎవరెవరైతే బాబాతో నవజీవనంలో వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నారో వాళ్ళు ఆచరించవలసిన నియమములు. ద కండిషన్స్ దట్ విల్ బి బైండింగ్ అండ్ ఆల్ దోస్ హూ అకంపెనీ బాబా ఆర్ దీస్. అది 1, 2, 3 చెప్తున్నాడు. 1, ఆల్ దోస్ హూ అకంపెనీ బాబా మస్ట్ టేక్ ఇట్ యాజ్ అన్ అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ సర్టనిటీ దట్ దే విల్ నాట్ రిసీవ్ ఇన్ ద స్లైటెస్ట్ స్పిరిచువల్ ఆర్ మెటీరియల్ బెనిఫిట్ వాట్ ఎవర్. ఇలా వెళ్ళడం వల్ల నాకేదో లాభం వచ్చేస్తుంది, ఆధ్యాత్మికంగా నేను 1 నుంచి 2, 2 నుంచి 3 భూమికలు ఎక్కేస్తాను, ఇలాంటివి ఏవీ కూడా ఆశించడము నిషిద్ధం. ఆన్ ది కాంట్రరీ, దే మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అండ్ అడ్వర్సిటీ. పైపెచ్చు నిరాశకు నిస్పృహకు సిద్ధముగా ఉండాలి వాళ్ళు. నిరాశ నిస్పృహ ఎందుకు? మనకి రిపేర్ చేయాలంటే అదే అవసరం. మనకు ఆధ్యాత్మికంగా నిజంగా ఎదగాలంటే మనం అనుకున్నది ఏదీ జరగకూడదు, అన్నిట్లో మనం ఓడిపోవాలి, అప్పుడే అది నీకు ఉపయోగపడుతుంది. మనం మొన్న ఆదివారం కూడా చదువుకున్నాం కదండి, సంఘర్షణ. ఆ సంఘర్షణయే ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తికి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందన్నారు. అంతా హ్యాపీగా శబాష్ మనం ఇలా అనుకున్నాయన్నీ జరిగిపోతున్నాయంటే నువ్వేమీ ఒక అంగుళం కూడా ముందుకెళ్ళవన్నారు. ఏది నువ్వు అనుకున్నాడు జరగకూడదు. 2వ పాయింట్, if you are physically handicapped in any way or if you have frail health, you should not accompany Baba unless you are resolved to die. నీకు ఆరోగ్యం బాగోలేదు, ఏదో బీపీ మందులు వాడుతున్నావు, డయాబెటీస్ మందులు వాడుతున్నావు, ఏదో డాక్టర్ గారు మైల్డ్ అటాక్ వచ్చిందని చెప్పాడు, ఇలాంటప్పుడు నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నావు, నేను చచ్చిపోవడానికి రెడీ అని ఆ టికెట్ కొనుక్కుని జేబులో పెట్టుకున్నట్టుగా నువ్వు రెడీగా ఉండాలి. ఎప్పుడైనా పోనాకి నేనే రెడీ, అది సిద్ధముగా నీవు ఉండాలి. మెడికల్, నర్సింగ్ అండ్ స్పెషల్ కేర్ ఆఫ్ ఎనీ కైండ్, మెంటల్ ఆర్ ఫిజికల్, షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. ఆ బాబా ఉన్నాడు కదా, ఆయన డాక్టర్ని ఇలా చిటికేస్తాడు పిలిచేస్తాడు, అవి ఏమీ ఆశించకూడదు. ఆన్ ది కాంట్రరీ, బాబా విల్ ఎక్స్పెక్ట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. పైపెచ్చు ఎంత ఆరోగ్యమైనా పాడైపోయినా సరే నీవు మాత్రము బాబాకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సర్వసన్నద్ధముగా ఉండాలి. ఆయన నీకు సేవ చేయ, నువ్వు మాత్రం నీ పరిస్థితి ఎలాగున్నా అక్కడ చేస్తూ ఉండాలి. యూ మస్ట్ బి రెడీ టు జాయిన్ బాబా ఆన్ October 16, 1949. 16 అక్టోబర్ 1949 నాడు ఉదయం నవజీవనాన్ని బాబా బయలుదేరిపోతారు. మీరందరూ ఆయనతో పాటు రెడీగా వెళ్ళిపోవలసిందే. బాబా మైట్ గో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆన్ ఫుట్ ఆర్ స్టే ఇండెఫినిట్లీ అట్ ఎనీ ప్లేస్. సరే, ఎక్కడికి తీసుకెళ్తాడు బాబా అని మీ బుర్రలో పెద్ద ప్రశ్నలు ఉంటాయేమో, చెప్తున్నాను వినండి. ఒక చోటు నుంచి ఒక చోటుకి దేశీ దిమ్మరిలాగా తిరగవచ్చు, లేకపోతే ఒక చోటు నచ్చి ఇక్కడే పెర్మనెంట్గా ఉండిపోవచ్చు. ఇవన్నీ ఆయన ఇష్టమే, మీకు సంబంధం లేదు, ఇది మీకు హక్కులు లేవు. జాగ్రత్త. వేర్ ఎవర్ హీ గోస్ ఆర్ వేర్ ఎవర్ హీ స్టేస్ యూ మస్ట్ బీ విత్ హిమ్. ఆయన ఎక్కడికి వెళితే, ఆయన ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండవలసింది. నీకు నచ్చడం నచ్చపోవడం అది అసలు ఆస్కారమే లేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండడమే, ఆయన కూడా ఉండడమే. దేర్ విల్ బి నో ఫిజికల్ ఎమ్యూనిటీస్ ఎక్సెప్ట్ ది ఫాలోయింగ్ వెన్ ఆర్ ఇఫ్ దే ఆర్ అవైలబుల్. బాబా అంటున్నారు, మీకు సదుపాయములు ఎంత మాత్రమూ ఉండవు. ఉదాహరణ బాబా చెప్తున్నారు, ఒకవేళ దొరికితే ఫుడ్, క్లోదింగ్
అండ్ ఏ మినిమం ప్రొవిజన్ ఆఫ్ బెడ్డింగ్. దొరికితే ఆహారం ఉంటుంది, లేకపోతే లేదు. అలాగే కట్టుకుడ్డ, అది కూడా దొరికితే మీకు ఇస్తాడు ఆయన. అలాగే ఒక బెడ్డింగ్ లాంటివి, ఏ మినిమం ప్రొవిజన్ ఆఫ్ టాయిలెట్ నెసెసిటీస్. అలాగే స్నానానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఏదైనా చిన్న ఏర్పాట్లు, ఏ ప్లేట్, ఏ మగ్ అండ్ ఏ స్పూన్. ఆయన ఇచ్చేదట, ఓ ప్లేట్ ఇస్తాడట, ఓ మగ్ ఇస్తాడట, ఓ స్పూన్ ఇస్తాడట. ఈ 3 సంచులు వేసుకుని మనకు కూడా తిరుగుతూ ఉండాలి. ఇవే నేను ఇచ్చేటువంటి సదుపాయములు మీకు. ఇన్ దిస్ న్యూ లైఫ్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ బాబా టు హ్యూమర్ యూ ఆర్ మేక్ ఎనీ కన్సెషన్స్ టు యువర్ వీక్నెస్. ఈ నవజీవనంలో బాబా నన్ను నవ్వించాలని, హాస్యంతో తమాషా చేయాలని ఆశలన్నీ తీసేయండి బుర్రలోంచి. నీ కోపం వచ్చేస్తుంది, నువ్వుకి విసుగు వచ్చేస్తుంది. కాబట్టి బాబా ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని కొంచెం సర్దుకోవాలి, ఇవన్నీ మర్చిపోండి మీరు. ఇప్పుడు దాకా భరించాడు ఆయన ఇవన్నీ. ఆన్ ది కాంట్రరీ బాబా విల్ ఎక్స్పెక్ట్ యూ టు హ్యూమర్ హిమ్. పైపెచ్చు బాబాకి హాస్యం అవసరమైనప్పుడు నువ్వు ఎంత కష్టంలో ఉన్నా నువ్వు వెళ్ళి ఆయనకి వినోదాన్ని కలిగించమని అడగవచ్చు. ఆయన సిద్ధంగా ఉండాలి నీవు. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ బాబా విల్ హ్యావ్ హీజ్ నజర్ అన్ యూ. పర్లేదండి, బాబా ఆయన కృపాదృష్టి నా మీద కురిపించేస్తాడు, ఇవన్నీ మర్చిపోండి మీరు. అండ్ దట్ హీ విల్ పెర్ఫార్మ్ మిరకిల్స్. ఆయన ఏదో ఇలాగనేస్తాడు. నీళ్లు లేకుండా తిరిగేస్తున్నాం అనుకోండి, పొద్దునుంచి రాత్రి దాకా దాహంతో పిడసకట్టుకుపోయి ఉందనుకోండి, ఆయన ఇలాగని ఏవో నీళ్లు తెప్పించేస్తాడనేటువంటిది మర్చిపోండి. ఇండీడ్ బాబా మే బికమ్ అట్టర్లీ డిఫెన్స్లెస్ దట్ హీ మే బి అనేబుల్ టు హెల్ప్ ఈవెన్ హిమ్సెల్ఫ్. ఈ నవజీవనంలో నిస్సహాయుడిగా మారిపోతాడు బాబా. ఆయనే రక్షించుకోలేని పరిస్థితికి కూడా ఆయన వెళ్ళిపోవచ్చు. అంచేత ఆయన నుంచి ఎలాంటి రక్షణను, సహాయమును ఆశించవద్దు. యూ మే బిలీవ్ బాబా టు బి అవతార్, గాడ్, డెవిల్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ యూ ప్లీజ్. బట్ ఇఫ్ యూ అకంపెనీ హిమ్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఆల్దో హీ మే లివ్ అమాంగ్ యూ యాజ్ ఇఫ్ యువర్ ఎ బ్రదర్ ఆర్ ఫ్రెండ్, హీ విల్ ఇన్ ఫ్యాక్ట్ బి యువర్ మాస్టర్ హూమ్ యూ మస్ట్ ఒబే అబ్సల్యూట్లీ. నువ్వు బాబాని అవతారుడు అనుకుంటావా, దేవుడు అనుకుంటావా, దెయ్యం అనుకుంటావా, నీ ఇష్టం. మీ అందరితో కలిసి ఒక్కడుగా ఉంటారు బాబా. అందరూ సామాన్లు మొయ్యాలనుకుంటే ఆయన మోస్తాడు, అందరూ బెచ్చం ఎత్తుకోవాలనుకోండి ఆయన కూడా బెచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు. ఆయన కూడా అయితే ఆయన మాత్రం నీకు గురువు, అది మర్చిపోవద్దు. ఆయన ఏది చెబితే అది 100కి 100 రూపాయలు చెయ్యవలసినదే. ఎక్స్ట్రా ఆర్డర్స్ ఇవి కాకుండా ఇంకా ఎలాంటి అదనపు ఆజ్ఞలు అయినా ఇవ్వవచ్చు. ది అబౌవ్ 8 ఆర్డర్స్ ఆర్ స్టాండింగ్ ఆర్డర్స్. ఇప్పుడు చెప్పుకున్నాం 8 పాయింట్లు. ఇవి స్టాండర్డ్, అందరికీ వర్తిస్తాయి. ఇఫ్ అన్కాన్షియస్లీ ఆర్ వితౌట్ మీనింగ్ టు డూ సో యూ బ్రేక్ ఎనీ ఆఫ్ దీస్ 8 కండిషన్స్, బాబా విల్ ఫర్గివ్ యూ అండ్ హీ విల్ నాట్ కన్సిడర్ థాట్స్ ఆఫ్ లస్ట్, యాంగర్, గ్రీడ్ యాజ్ మిస్టేక్స్. అది వీటిలో నువ్వు ఉల్లంఘించిన బాబా నిన్ను క్షమిస్తాడు ఆయన. సో నీ బలహీనతలున్నాయే దాన్ని కూడా ఆయన క్షమిస్తాడు. ఓవర్ అండ్ అబౌవ్ దీస్ 8 స్టాండింగ్ ఆర్డర్స్ బాబా మేక్ యూ ఎనీ ఆర్డర్ ఎట్ ఎనీ టైమ్ విచ్ యూ మస్ట్ ఒబే. ఇవి కాకుండా ఒకరిని పిలిచి వాడికి ప్రత్యేకమైన ఆర్డర్ ఇవ్వచ్చు, అది కూడా వాడు ఆచరించి తీరాలి. సచ్ ఆర్డర్స్ హవెవర్ విల్ నాట్ బీ ఆఫ్ ఎ స్పిరిచువల్ కైండ్. అది అంటే నువ్వు జపం చేయి, తపస్సులు చేయి, ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడైనా బాబా చెప్తున్నారు, అవేవో ఆధ్యాత్మికానికి సంబంధించి ఉండవు. అండ్ యూ మస్ట్ నాట్ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ సో కాల్డ్ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్. బాబా నుంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆదేశాలు ఎక్స్పెక్ట్ చేయకండి. పొద్దున్న 7ంటికి ప్రార్థన చేయండి, తెల్లవారుజామున సప్తనామాలు, భగవంతుని సప్తనామాలు తలుచుకోండి, ఇలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. యూ